హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంట్లోనే ఈజీగా కలర్స్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంటి ముందర ముగ్గేస్తాం కదండి మనము, ముగ్గు పిండి. దాంతో మనము కలర్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. పూర్తిగా వీడియో చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈజీగా మనము ముగ్గు పిండితోటి ఇంట్లోనే కలర్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. పూర్తి వీడియో చూడండి, ఇక్కడ స్కిప్ చేయకుండా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంటి ముందర మనం ముగ్గు పెడతాం కదండి, రాతి ముగ్గు పిండి అండి నేను తీసుకున్నది. రాతి ముగ్గు పిండితోటి మనము ఈజీగా 5 నిమిషాల్లో మనము 6 నెలలకు కానీ సంవత్సరానికి కానీ సరిపడా ఒకేసారి కలర్స్ అయితే తయారు చేసుకోవచ్చు. నేను తీసుకున్నటువంటి ముగ్గు పిండి విధంగా షైనింగ్గా ఉంటుందండి, మెరుస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా, మీకు ఇది వైట్ మీద అంత అర్థం అవ్వట్లేదు, కానీ మనం కలర్స్ మిక్స్ చేసినప్పుడు చాలా చక్కగా మెరుస్తూ ఉంటాయండి కలర్స్. ఇది మెరుస్తూ ఉంటుంది. ఇది రాతి ముగ్గు పిండి అండి. చూస్తున్నారు కదా ఎంత బాగా మెరుస్తూ ఉందో. ఇది కలర్స్ మిక్స్ చేసిన తర్వాత ఇది బాగా మెరుస్తూ ఉంటుందండి ఈ ముగ్గు పిండి. ఈ విధంగా కొద్దిగా ముగ్గు పిండి తీసుకోవాలి. మనం ఎంత తయారు చేసుకోవాలనుకుంటున్నామో ఈ కొద్దిగా ముగ్గు పిండితోటే మనకు చాలా ఎక్కువ కలర్స్ అయితే వస్తాయండి. ఇందుట్లో మనము బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ కావాలి కలర్స్ అనుకున్నప్పుడు ముగ్గుపిండి, ఓన్లీ ముగ్గుపిండితోటే తయారు చేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా బియ్యం పిండి ఉంటుంది కదండి, రేషన్ బియ్యం మనము మిక్సీకి ఆడించుకున్న, బయట మిషన్కి ఆడించుకున్నా కూడా బరకగా ఉండేలాగా ఆడించుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదండి, బరకగా ఉండాలి. ఇక అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. బియ్యం పిండి, ముగ్గుపిండి ఏది అని అంటే రాతి ముగ్గుపిండి అండి. రాతి ముగ్గుపిండి, బియ్యం పిండి రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ముగ్గుపిండి ఎక్కువ ఉండాలి, బియ్యం పిండి తక్కువ ఉండాలండి. 2 భాగాల ముగ్గు పిండికి 1 భాగము బియ్యం పిండి మిక్స్ చేసుకోండి. ఇక ఇవి వచ్చేసి కలర్స్ అండి. ఇవి మనం హోలీకి కానీ వినాయక చవితి అప్పుడు కలర్స్ చల్లుకుంటూ ఉంటాం కదండి, ఆ కలర్స్ ఇవి మనకు షాప్స్లో ఈజీగా దొరుకుతాయి కదండి. డైరెక్ట్ ఇవే ముగ్గులో వేయడానికి అసలు వీలవ్వదు కదండి, ఇది మెత్తగా ఉంటుంది కాబట్టి. ఇక మనము ఎలాగ తయారు చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా కలర్స్ ఇవి మనకు అవైలబుల్లో లేకపోతే ఇంకొక ఆప్షన్ ఉందండి మనకు. ఇవి వచ్చేసి మనము బిర్యానీలో వేస్తుంటాం కదండి, మన వీధిలో, మన స్ట్రీట్లో ఉండే చిన్న షాప్స్లో కూడా దొరుకుతాయండి ఈ కలర్స్. 3 రూపీస్ అండి ఇది బిర్యానీలో, అదేవిధంగా స్వీట్స్లో, కేసరిలో వేసుకుంటూ ఉంటాం కదండి అవి. ఇక మన ఇంట్లోనే కుంకుమ ఉంటుంది కదండి, రెడ్ కలర్ కుంకుమ, మెరూన్ రెడ్ కలర్ కుంకుమ. అదేవిధంగా కిచెన్లో మనము పసుపు యూస్ చేస్తాం కదండి, ఆ పసుపు. బట్టలకి, తెల్ల బట్టలకి యూస్ చేసేటువంటి ఈ ఉజాలతోటి కూడా మనము ఇంట్లో దొరికే వాటితోనే మనము అన్ని కలర్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మనము ఈ ఉజాలతోటి బ్లూ కలర్ అయితే తయారు చేసుకుందాం. ఈ విధంగా కొద్దిగా యాడ్ చేసుకుంటే మిక్స్ చేసుకుంటే లైట్ కలర్స్ చేసుకోవచ్చు, అదేవిధంగా డార్క్ కలర్స్ చేసుకోవచ్చు అండి, అది మన ఆప్షన్. లేదంటే లైట్ కలర్స్, డార్క్ కలర్స్ 2 కూడా చక్కగా తయారు చేసి పెట్టుకుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి, ఎక్కువ యాడ్ చేయొద్దు. ఒక స్పూన్ తోటి కొద్దిగా చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ప్లేట్లో కలపడానికి మీకు అన్కంఫర్టబుల్గా ఉంటే ఒక బౌల్ తీసుకొని బౌల్లో చక్కగా మిక్స్ చేసుకోవచ్చు. మంచిగా కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకున్నామంటే మనము బ్లూ కలరు మంచిగా డార్క్ కలర్ వస్తుంది. లైట్ కలర్ కావాలనుకుంటే కొద్దిగా తక్కువగా యాడ్ చేసుకుని ఈ విధంగా కొద్దిగా వాటర్ని మాత్రమే యాడ్ చేసుకోవాలండి. లేదంటే మనము డ్రై చేసుకోవాల్సి వస్తుంది. డ్రై చేసుకోకుండా మనము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నామంటే ఇక మనము సన్లైట్లో డ్రై చేసుకొని అవసరం లేదండి. ఏమంటే జాగ్రత్తగా ఈ వాటర్ని ఎక్కువగా వేయకోకుండా కొద్దిగా చూసుకుంటూ వేసుకోవాలి. కలర్ కూడా కొద్దిగా డార్క్ కావాలంటే ఇంకాస్త యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఒకరోజు మనం లైట్ కలర్స్, అదేవిధంగా ఒకరోజు మనం డార్క్ కలర్స్ తయారు చేసుకొని ఒక చిన్న డబ్బాలలో స్టోర్ చేసుకున్నామంటే, డబ్బాలు ఎక్కువగా లేవు అనుకుంటే కవర్స్ ఉంటాయి కదండి, కవర్స్లో మనం వేసి పెట్టుకున్నామంటే మనము ఫ్రైడేస్కి కానీ, అదేవిధంగా ఫెస్టివల్స్ టైమ్స్లో, జనవరి 1కి, సంక్రాంతికి మనము ఈ విధంగా కలర్స్ అయితే ముగ్గులో వేసుకోవచ్చండి. కొనాల్సిన అవసరం లేకుండా వందలు పెట్టి కొనే అవసరం ఏమీ ఉండదు. ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఇక మనం ఒక ప్లేట్లో వేసుకునేది ఇది. ఫస్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అయితే రెడీ అయిపోయింది. ఇక సెకండ్ కలర్ వచ్చేసి రోజ్ కలర్ మనం వేసుకుందామండి. ఇది రోజ్ కలరు. ఎక్కువగా ముగ్గులలో ఈ రోజ్ కలర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఫ్లవర్స్కి. ఇదే కలర్స్ తోటి మనం ఇప్పుడు తయారు చేసుకునే కలర్స్ తోటి ఇంకా ఎక్కువ కలర్స్ అయితే తయారు చేసుకోవచ్చు అండి. 2 కలర్స్ మిక్స్ చేస్తే ఇంకొక కలర్ వస్తుంది. అలాగా
చూస్తున్నారు కదండి, ఈ విధంగా కొద్ది కొద్దిగానే యాడ్ చేసుకుంటూ వాటర్ని కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. లేదంటే కొంచెము ముగ్గు పిండిలాగా తెల్లగా కనిపిస్తుంటే అవి మనం కలర్స్ వేసినప్పుడు కూడా చూడడానికి అంత బాగోవు. ఇవి మనము ఇంట్లో తయారు చేసినా కూడా సేమ్ కొనిన వాటిలాగా కనపడేలాగా మనము మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేస్తే వైట్గా ఉన్నటువంటి ఆ ముగ్గు పిండి అంతా కూడా మనకు సెట్ అయిపోతుందండి. కలర్స్లోని అంతా కూడా బాగా ఈ విధంగా కలిసిపోయేలాగా బాగా ఎక్కువసేపు అయితే మిక్స్ చేయాలండి. ఎక్కువసేపు అంటే మరీ ఎక్కువసేపు ఏం కాదండి, ఒక 2-3 నిమిషాలు మనం అలా మిక్స్ చేసామంటే మొత్తం అంత ఈ విధంగా కలిసిపోతుంది. చూస్తున్నారు కదండి, ఇక రోజ్ కలర్ కూడా తయారైపోయింది. బ్లూ కలర్, రోజ్ కలర్ తయారైంది కదండి. ఇక థర్డ్ కలర్ వచ్చేసి ఆరెంజ్ తయారు చేసుకుందామండి. ఆరెంజ్ మనము డార్క్ కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, లైట్గా కావాలనుకుంటే కొద్దిగా తక్కువ వేసుకోండి. అన్ని కలర్స్ మిక్స్ చేసి చూస్తే మీకు ఒక అందాజు అనేది తెలుస్తుందండి. ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ముందుగా మీరు లైట్ కలర్స్ మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీరు డార్క్ కలర్ ముందుగా మిక్స్ చేశారంటే డెఫినెట్గా హ్యాండ్ వాష్ చేసుకోండి. నేను బ్లూ కలర్ మిక్స్ చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకున్నానండి. లేదంటే అన్ని కలర్స్లోకి బ్లూ కలర్స్ అంతా అంటుతుంది. లాస్ట్ బ్లూ కలర్ ఇట్లా డార్క్ కలర్స్ ఏమైనా ఉంటే లాస్ట్ మీరు మిక్స్ చేసుకోండి. ఫస్ట్ అంతా ఇలాంటి లైట్ కలర్సే మనము కలుపుకుంటే బెటర్. అంతా లేదంటే అదంతా కలర్ మన చేతుకున్నదంతా అంటుతుంది. ఇక ఆరెంజ్ కలర్ కూడా రెడీ అయిపోయింది. చూడండి, రోజ్ కలరు, బ్లూ కలర్, అదేవిధంగా ఆరెంజ్ కలర్, ఈ మూడు రెడీ అయ్యాయి. చూస్తున్నారు కదండి ఎంత బాగున్నాయో మెరుస్తూ. మనం తీసుకున్నటువంటి ముగ్గుపిండి మెరిసే ముగ్గుపిండి కాకపోయినట్లయితే ఏం ప్రాబ్లం ఏం లేదండి. ఒక 10 రూపీస్ది జిక్కి పౌడర్ అని దొరుకుతుంది, గ్లిటర్ పౌడరు. అది మనకి షాప్స్లో దొరుకుతుందండి, ఫ్యాన్సీ స్టోర్స్లో దొరుకుతుంది. అది జస్ట్ ఒక చిటికెడు, ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క చిటికెడు వేస్తే సరిపోతుంది. లేదు ముగ్గుపిండే మెరుస్తున్నది అయితే కన్నా మనం మెరుపు పౌడర్ కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి. ఎక్కువగా మనము ముగ్గులో ఎక్కువ యూజ్ చేస్తాం కదండి లీవ్స్కి. ఈ విధంగా ఒకవేళ బడ్స్ ముగ్గు కానీ ఏదైనా సరే గ్రీన్ కలర్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి. గ్రీన్ కానీ రోజ్ కానీ ఎక్కువగా మనం తయారు చేసుకున్నట్లయితే మనకి ఫ్లవర్స్కి, ఈ విధంగా లీవ్స్కి మనకు ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటాయండి. ఎక్కువ మనం యూజ్ చేసుకునే కలర్స్ ఏంటంటే బ్లూ, గ్రీన్, ఎల్లో, అదేవిధంగా ఆరెంజ్, అదేవిధంగా ప్యారెట్ గ్రీన్, ఇలాంటివి. ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ అండి, ముదురాకు పచ్చ అంటారు కదండి అది. టీవీ చూసుకుంటూ చక్కగా మనము కొనాల్సిన అవసరం ఏమీ లేకుండా ఒక గంట సేపు దీనికి టైం కేటాయించామంటే అన్ని కలర్స్ చక్కగా తయారైపోతాయి. ఇప్పటికి 4 కలర్స్ అయితే తయారైపోయాయి కదండి. ఈ వీడియో చూడండి ఎంతసేపు పట్టిందో అంత టైమే పట్టిందండి, ఎక్కువ టైం కూడా పట్టలేదు. ఇంచుమించు ఒక 15 నిమిషాలు అంతే పట్టిందండి ఇవన్నీ తయారు చేయడానికి కూడా. ఇది వచ్చేసి ఎల్లో కలర్ అండి. ఈ ప్యాకెట్ 3 రూపీస్ అండి. మన వీధిలో, మన స్ట్రీట్లో ఉండే షాప్లో, ఏ షాప్లో, చిన్న షాప్లో కూడా దొరుకుతుంది ఇది. ఇది లైట్గా వేస్తే లెమన్ ఎల్లో కలర్ వస్తుందండి, కొద్దిగా ఎక్కువ వేస్తే ఎల్లో కలర్ వస్తుంది. దీంట్లోనే 2 కలర్స్ తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ కొద్దిగా వేసాను కదండి, లెమన్ ఎల్లో కలర్ కనపడుతుంది చూడండి. మళ్ళీ కొద్దిగా యాడ్ చేస్తే డార్క్ ఎల్లో కలర్ వస్తుందండి, నార్మల్ ఎల్లో కలర్ వస్తుంది. ఇప్పటికి లెమన్ ఎల్లో వచ్చింది కదండి, ఇందులోనే 2 చూపిస్తున్నాను చూడండి. ఇది లెమన్ ఎల్లో. ఇక మనం ఇంకాస్త పౌడర్ యాడ్ చేసుకున్నామంటే డార్క్గా బాగా ఎల్లో ఇష్గా వస్తుంది. 2 కలర్స్ తయారు చేసుకోవచ్చండి. ఎక్కువగా కలుపుకొని కొద్దిగా లెమన్ ఎల్లో వచ్చినప్పుడు సపరేట్ చేసుకొని ఇంకాస్త యాడ్ చేసుకుంటే ఎల్లో కూడా వస్తుంది. 2 ఈ విధంగా చూడండి, ఇంకాస్త యాడ్ చేసుకున్నట్లయితే మనకు ఎల్లో కలర్ అయితే వస్తుంది. ఫ్లవర్స్ మధ్యలో ఈ విధంగా మనం యూస్ చేస్తూ ఉంటాం కదండి మంచిగా కలర్ఫుల్గా ఉండడం కోసం. ఇప్పుడు కొంచెం డార్క్ షేడ్ వచ్చింది చూడండి. లైట్ షేడ్ ఉన్నప్పుడు లెమన్ ఎల్లో కలర్ ఉంటుంది. అలాంటప్పుడే మనం కొద్దిగా సపరేట్ చేసుకున్నామంటే ఎక్కువ మిక్స్ చేసుకొని 2 కలర్స్ వచ్చేస్తాయండి. ఎల్లోలో 2 కలర్స్ వస్తాయి. మీరు 2 సార్లు తయారు చేసుకోకుండా లైట్ కలర్ కొద్దిగా తీసి సపరేట్ చేసుకొని అదేవిధంగా కొద్దిగా మళ్ళీ పౌడర్ని యాడ్ చేసుకున్నారంటే డార్క్ కలర్ వస్తుందండి. లైట్ కలర్, డార్క్ కలర్ ఒకటే రోజు తయారు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఇప్పటికి 5 కలర్స్ అయితే రెడీ అయ్యాయి కదండి. ఇక 6th కలర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ తయారు చేద్దామండి. ఇది ప్యారెట్ గ్రీన్. అంతే అండి, జస్ట్ స్పూన్ తోటి వాటర్ యాడ్ చేసుకోవాలండి. త్వరగా అయిపోవాలని చెప్పి వాటర్ ఎక్కువగా యాడ్ చేయడం వల్ల ఏంటంటే ముద్దగా అయిపోతుంది. ఇన్ కేస్ ఒకవేళ పొరపాటున వాటర్ ఎక్కువగా పడినప్పుడు మనం ఏం చేయాలంటే ఎండలో ఎండబెట్టుకోవాలండి. బాగా పొడి పొడిగా అవుతుంది.
లేదు ఎండలో ఎండబెట్టాల్సిన అవసరం ఏమీ లేదు అని అనుకున్నట్లయితే తక్కువగా ఈ విధంగా వీడియోలో చూస్తున్న విధంగా స్పూన్తో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా బౌల్లో మిక్స్ చేసుకున్నామంటే ఈజీ అవుతుంది. నా దగ్గర నేను ఆల్రెడీ బియ్యం పిండితోటి ముగ్గు కలర్స్ అయితే తయారు చేశానండి మన ఛానల్లో. చాలా మంచిగా వ్యూస్ వచ్చాయి, చాలా మంచిగా కమెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ కలర్స్ ఉన్నాయి, ఇదివరకు నేను తయారు చేసి పెట్టుకున్న కలర్స్ ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి. కాబట్టి నేనైతే మీకు చూపించడం కోసమని తక్కువ అయితే తయారు చేసి చూపిస్తున్నానండి. నేనైతే నార్మల్గా ఎక్కువ ఒకేసారి ఒక 1/2 కిలో వరకు నేను తయారు చేసుకుంటానండి. నాకు 1 ఇయర్ వరకు పనికొస్తుంది. ఈ విధంగా కొద్దిగా ఎక్కువ వేసుకున్నారంటే డార్క్ కలర్ వస్తుంది, లైట్గా ఉన్నప్పుడు సపరేట్ చేసుకున్నామంటే మనకు లైట్ కలర్, డార్క్ కలర్ 2 కలర్స్ వస్తాయి. మళ్ళీ ఈ ఇసుక ఉంటుంది కదండి, మనకు ఇంటి దగ్గర ఇసుక ఎవరైనా ఇల్లు కట్టేటప్పుడు ఇసుక దొరుకుతుంది కదండి. నార్మల్గా ఎక్కడైనా ఇసుక దొరికినప్పుడు ఇసుకతోటి కూడా మనము ఈజీగా కలర్స్ అయితే తయారు చేసుకోవచ్చు. ఇసుకతోటి కలర్స్ ఎలా తయారు చేసుకోవాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇసుకతోటి కూడా మనం ఈ విధంగా కలర్స్ అయితే తయారు చేసుకోవచ్చు. ఇక రెడ్ కలర్ కూడా మనం తయారు చేసుకుందామండి. ఈ విధంగా కుంకుమ రెడ్ కలర్ అంటే మెరూన్ రెడ్ కూడా మనం ఫ్లవర్స్కి యూజ్ చేస్తాం కదండి. మెరూన్ రెడ్ కుంకుమ ఉంటుంది కదండి, మెరూన్ రెడ్ కుంకుమతోటి కూడా మెరూన్ రెడ్ కలర్ తయారు చేసుకోవచ్చు. రెడ్ కలర్ తోటి రెడ్ కలర్ తయారు చేసుకోవచ్చు. కిచెన్లో పసుపు ఉంటుంది కదండి, మనం వంటలోకి యూజ్ చేస్తాము. ఆ పసుపుతోటి కూడా మనము పసుపు కలర్ అయితే తయారు చేసుకోవచ్చు అండి. ఎల్లో కలరు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేయండి. ఇది రెడ్ కలర్ వస్తుందండి, ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు, కుంకుమ కదండి. ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకొని అంతా మిక్స్ చేస్తే ఇది ఈజీగా మనకు మిక్స్ అయిపోతుంది. కుంకుమ బాగా రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి చూడండి ఎంత ఈజీగా మిక్స్ చేసుకోవచ్చో మనము 5 నిమిషాల్లో. అది కూడా ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నామంటే మనకు కొద్దిగా ఎక్కువ తయారు చేసుకున్నామంటే 1 ఇయర్ వరకు చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత చిన్న డబ్బాలలో స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే ఒక కవర్స్ ఉంటాయి కదండి, నార్మల్గా మనం ఏవైనా సరుకులు తెచ్చుకున్నప్పుడు చిన్న కవర్స్ వస్తూ ఉంటాయి కదండి, చక్కెర, గోధుమ పిండి ఇలా తెచ్చుకున్నప్పుడు ఆ కవర్స్లో కూడా మనము అన్నీ కూడా కవర్లో వేసుకొని టై చేసుకొని ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నామంటే చక్కగా ఫ్రైడేస్కి కానీ ఫంక్షన్స్కి కానీ అదేవిధంగా ఇంట్లో ఏవైనా ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు కలర్స్ వేస్తూ ఉంటాం కదండి. ఫెస్టివల్ టైమ్స్లో ముఖ్యంగా జనవరి, అదేవిధంగా సంక్రాంతి 3 రోజులు ఈ విధంగా మనము ముగ్గు వేసినప్పుడు కలర్స్ని చక్కగా వేసుకోవచ్చండి. ఇది ఫ్లో కూడా చాలా బాగుంటుందండి ముగ్గు పిండితో తయారు చేసామంటే. చూస్తున్నారు కదండి, ఇది సోప్తో క్లీన్ చేసుకున్నామంటే పోతుందండి, ఇదేం ప్రాబ్లం ఏం లేదు. సోప్ పెట్టి క్లీన్ చేసామంటే మనకంతా పోతుంది. హ్యాండ్కున్నదంతా హ్యాండ్ తోటి మిక్స్ చేసాం కదండి, హ్యాండ్కున్నటువంటి ఆ కలర్ అంతా కూడాను పోతుందండి, అదేం ప్రాబ్లం ఏం లేదు. ఈ వీడియో ఎలా అనిపించింది కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలని చెప్పి కమెంట్ సెక్షన్లో అడగండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.